ప్రభుకే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. పరిశుద్ధ ఆదివారం, మరొక నెలలో మొదటి వారం మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రభువును ఆరాధించుటకు మరొక ఆరాధనగా మనం అందరం ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుకుందామండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి దగ్గర పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11 వచనాలు ఉన్నాయి. ఇందులో చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మీరు కూడా మీ బైబిల్ తీసి మీ వాక్య భాగాలు చదవండి, నాతో కలిసి ఏకీభవించండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవుడు మన ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. ప్రకటన గ్రంథంలో ఈ 4వ అధ్యాయంలో సంఘము పరలోకానికి ఎత్తబడుట, తర్వాత సింహాసనం అక్కడ వేయబడడం, ఆ సింహాసనం అందు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉండడం, ఆయనను ఆవరించి ఉన్న ఇంద్రధనస్సు, 24 పెద్దలు, ఉరుములు, మెరుపులు, ధ్వనులు, ప్రజ్వలించుచున్నటువంటి 7 దీపాలు, స్ఫటికమును పోలినటువంటి సముద్రం, 4 జీవులు, ఇవన్నీ చూస్తున్నాం ఈ 4వ అధ్యాయంలో. ఈ 4 జీవులను పెద్దలు
దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తున్నాం. దేవుణ్ణి వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో అది చూస్తున్నాం. ఇది ఆరాధన వర్తమానం కాబట్టి ప్రభుని ఆరాధించడానికి ఉపయోగకరమైనటువంటి మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయం అంతా ధ్యానం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి మొదటి నుంచి ధ్యానిస్తే మంచిది. మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథాన్ని. అయితే దీని గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి టైం కాదు. కానీ ఇక్కడ పరలోకంలో సంఘము ఎత్తబడిన తర్వాత సంఘం జరగబోయే సంగతులు ఇవన్నీ ఇక్కడ చూడండి. మొదటి వచనంలో ఆఖరి 2 లైన్లు చూస్తే ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అంటున్నాడు. ఇక మీదట జరగాల్సిన వాటిని నీకు తెలియపరుస్తాను, నీకు చూపిస్తాను అన్నాడు. వెంటనే యోహాను గారు ఆత్మవశుడయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు అనమాట. ఇక్కడ సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత అక్కడ సింహాసనం వేయబడి ఉండడం, ఆ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉండడం. ఆసీనుడై ఉన్నటువంటి వాడు చూడడానికి సూర్యకాంత పద్మరాగాలను పోలినవాడు, మరకతం వల్ల ప్రకాశించే ఇంద్రధనుసు సింహాసనాన్ని ఆవరించి ఉంది. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. ఆ సింహాసనంలో 24 సింహాసనాల మీద 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చున్నారు. ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉంది. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనం చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ప్రభువుని స్తుతిస్తున్నాయి. 24 మంది పెద్దలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ సింహాసనం వేయబడి ఉంది. ఏం వేయబడి ఉంది? సింహాసనం వేయబడి ఉంది. చూడండి, సింహాసనం అనే మాట ఎక్కువసార్లు కనబడుతుంది. 2వ వచనంలో పరలోక ముందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండెను. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 మంది పెద్దలు కూర్చుని ఉన్నారు. 5వ వచనం, ఈ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. మళ్ళీ అదే వచనంలో, ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయి. 6వ వచనం, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టున్నాను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనం చుట్టూ. చూడండి, ఇంచుమించుగా 14 సార్లు ఎన్నిసార్లు వస్తుంది. ఈ 11 వచనాల్లో ఇంచుమించు 14 సార్లు సింహాసనం అనే పదం కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో 46 సార్లు ఉంటుందంట సింహాసనం అనే మాట. కొత్త నిబంధనలో 61 సార్లు ఉంది సింహాసనం అనే మాట. ఇక్కడ ఉన్న సింహాసనం శ్రమల కాలములో వేయబడిన సింహాసనం. సంఘం భూమి మీద నుంచి పైకి ఎత్తబడిన తర్వాత భూమి మీదకి పంపబోయేటువంటి శ్రమలు 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో వేయబడినటువంటి సింహాసనం అన్నమాట. ఈ సింహాసనం యొద్ద నుండి తీర్పులు బయలుదేరి వెళ్తూ ఉంటాయి. కనుక ఇది 7 ఏండ్ల కాలంలో వేయబడేటువంటి తీర్పుల సింహాసనం. ఈ సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు దేవుడు. ఈయన దేవుడు అని 5వ అధ్యాయంలో మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగేటువంటి తీర్పులు దేవుని న్యాయబద్ధ ప్రకారంగా, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన చట్టాన్ని బట్టి జరుగుతాయి. ఈ సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి వాని యొక్క రూపము దేవుని రూపము. అందుకే దీన్ని పూర్తిగా వర్ణించలేదు.
మనుష్య కుమారుని గూర్చిన వర్ణన 1వ అధ్యాయంలో మనం చూస్తాం, కానీ మనుష్య కుమారుని పోలిన వర్ణన, మనుష్య కుమారుని గూర్చి వర్ణన గత వారంలో 1వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. మనుష్య కుమారుని పోలినటువంటి వాడు కన్నుల గురించి, పాదముల గురించి, ఆయన వస్త్రాల గురించి, ఆయన తల గురించి, తల వెంట్రుకల గురించి వర్ణన ఉంది అందులో. కానీ ఇక్కడ ఏ వర్ణన లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క రూపురేఖలు చూసిన వాడు ఎవ్వడూ లేడు. ఆయన రూపురేఖలు చూసిన వాడు ఎవడు లేడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగిన వాడు మన దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసిస్తూ అమరత్వం కలిగిన వాడు. కాబట్టి యోహాను గారు అంటాడు, సింహాసనం మందు ఆసీనుడైన వాడిని చూశాడు, కానీ ఆ రూపాన్ని గూర్చినటువంటి వర్ణన మాటలు ఇక్కడ లేవు. ఒక చిన్న మాటతో ముగించేశాడు. ఆ ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి, అంటే చూడడానికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనాన్ని ఆవరించి ఉంది. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చున్నారు. ఆ సింహాసనం దగ్గర నుంచి, ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందును, వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఇదే ఆయన గూర్చి వర్ణించలేదు. సింహాసనంలో నుండి, సింహాసనం చుట్టూ, సింహాసనం ఎదుట, ఇవన్నీ చూస్తున్నాం. సింహాసనం మందు ఆసీనుడైన వారి గురించి ఒక్క మాటే ఉంది. ఏంటది? ఆయన చూడడానికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అంతే, ఒక చిన్న మాట ఉంది అంతే. సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. బాగా గమనించాలి. ఆరాధన వర్తమానం కాబట్టి అన్ని విషయాలు మీకు విపులంగా చెప్పట్లేదు నేను. కొన్ని విషయాలు మాత్రమే, ఆరాధనకు ఉపయోగపడేటువంటి మాటలు మాత్రమే నేను మీకు తెలియపరుస్తాను. సూర్యకాంతము, పద్మరాగము, మరకతము, ఇవన్నీ కూడా రత్నాలు. సూర్యకాంతము ఇదొక రత్నం. ఇది దగదగ మెరుస్తూ ప్రకాశించేటువంటి రత్నం. దగదగ మెరుస్తూ ప్రకాశించేటువంటి రత్నం. దగదగ మెరుస్తూ ప్రకాశిస్తుంది. ప్రధాన యాజకుని రొమ్ము మీద ఉన్న రత్నాల్లో ఇది ఒకటనమాట. ప్రధాన యాజకుని రొమ్ము మీద ఉన్నటువంటి రత్నాల్లో ఇదొకటి. లూసిఫర్ గురించి అలంకరణ, లూసిఫర్ యొక్క అలంకరణ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చెబుతూ వాడి అలంకరణలో కూడా ఇది ఉంది. ఇక్కడ దేవుడు సూర్యకాంతము వంటి రత్నాన్ని పోలిన వాడుగా కనబడుతున్నాడు. అంటే దీని అర్థం ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరు? సూర్యకాంతం. సూర్యుని కాంతి ఎలా ఉంటుందో ఈ రత్నం అలాగా దగదగ మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సూర్యకాంత రత్నం మనకు నేర్పించేది ఏంటంటే, మనకు తెలియపరిచేది ఏంటంటే, ఆ దేవుని యొక్క మహాపరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ఆ దేవుని యొక్క ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. సూర్యకాంతి లోకానికి వెలుగునిస్తుంది. ఆయన వెలుగైన దేవుడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగు మనల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉంది, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. యోహాను మొదటి పత్రికలో ఏమన్నాడు? 1వ అధ్యాయం 5వ వచనం,
మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అంటున్నాడు. కాబట్టి నిజమే, మన దేవుడు పరిశుద్ధుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఈ సూర్యకాంతం అనేటువంటి రత్నం మనకు తెలియపరిచేది ఏంటంటే, దేవుడు మహాపరిశుద్ధుడు అని తెలియపరుస్తూ ఉంది. మన దేవుడు ఎవరు చెప్పండి? మహాపరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వాడు లేడు. అందుకే మోషే గారు అంటాడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు అంటాడు. ఈ అధ్యాయంలో కూడా ఈ 4 జీవులు ప్రభువుని కీర్తిస్తూ ఏమంటున్నారు? వాళ్ళు రాత్రింపగళ్ళు వాళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సూర్యకాంతము అనే ఈ రత్నం దేవుని యొక్క మహాపరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చాడు. ఆయన పరిశుద్ధతకు సూచన సూర్యకాంతము అనే రత్నం. రెండోది పద్మరాగము. ఇది ఎర్రని రంగు కలిగినటువంటి రత్నం. ఆయన పద్మరాగమును పోలినవాడు. ఇక్కడ ఎర్రని రంగు గల రత్నము. ఎరుపు దేవుని యొక్క ఉగ్రతని సూచిస్తూ ఉంది. మన దేవుడు దహించు అగ్ని అంటాడు హెబ్రీ పత్రికలో. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. అగ్ని డిసైడ్ చేస్తుంది. అగ్ని ఎరుపు అగ్నికి సూచన. అగ్ని తీర్పును సూచిస్తూ ఉంది. ఈ సింహాసనం ఎందుకు వేయబడింది? ముందే చెప్పాను మీకు. ఈ సింహాసనం ఎందుకు వేయబడింది? 7 సంవత్సరాల దేవుని తీర్పులు భూమి మీదకి పంపించడానికి ఈ సింహాసనం వేయబడింది. 2000 సంవత్సరాల నుంచి దేవుని కృపా సువార్త ఈ లోకంలో అందరికీ వినబడతా ఉంది. కానీ చాలామంది లోబడకుండా పెడచెవిని పెట్టి హృదయాల్ని కఠినపరుచుకుంటున్నారు. ఎప్పటికీ చాలామంది దేవుని యొక్క కృపా సువార్తకు, రక్షణ సువార్తకు లోబడట్లేదు. 2000 సంవత్సరాల పైబడి, ఇంచుమించు 2020 సంవత్సరం ఇది. 2000 సంవత్సరాలు వేసుకోండి. 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రారంభించింది ఎప్పుడు? క్రీస్తు శకం 30లో సుమారుగా. అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంకా 10 సంవత్సరాలకి 2000 సంవత్సరాల నుంచి దేవుని కృపా సువార్త భూమి మీద వినపడుతూ ఉంది. కానీ చాలామంది హృదయాలను కఠినం చేసుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ తీర్పు తీర్చుట దేవుని న్యాయం. అది దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఏంటి దేవుని న్యాయం అంటే, ఇన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని యొక్క కృపా సువార్త ఈ లోకంలో ప్రకటించబడుతూ ఉండగా చాలామంది ఎరిగి ఉండి కూడా అంగీకరించకపోవడం అనేది దేవుని కఠినమైనటువంటి తీర్పుకి వాళ్ళు గురవడానికి ఇది న్యాయం అన్నమాట. న్యాయం. కాబట్టి ప్రభువు తీర్పు తీర్చేవాడు, తీర్పు తీర్చడానికి. అందుకే మరకతము వలె పద్మరాగాన్ని పోలినటువంటి వాడు. పద్మరాగం అంటే ఎర్రని రంగు కలిగినటువంటి రత్నం. కాబట్టి దేవుని తీర్పులు న్యాయమైనవి, ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని తీర్పులు ఎలాంటివి చెప్పండి? న్యాయమైనవి. కాబట్టి పద్మరాగము
ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణ న్యాయాన్ని చూపిస్తూ ఉంది. సూర్యకాంతమేమో ఆ రత్నం, సూర్యకాంతం అనే రత్నం దేవుని మహాపరిశుద్ధతను సూచిస్తూ ఉంటే, పద్మరాగము అనేటువంటి ఈ రత్నం ఆయన యొక్క సంపూర్ణ న్యాయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆయన యొక్క సంపూర్ణ న్యాయాన్ని సూచిస్తూ ఉంది. మూడవది మరకతము అంటున్నాడు. మరకతము వలె ప్రకాశించు, ఆ సింహాసనం దగ్గర ఉన్నటువంటిది ఏంటి? మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు అంటున్నాడు. ఆ సింహాసనాన్ని ఆవరించి ఉన్నది అంటున్నాడు. మరకతము అంటే ఆకుపచ్చ రంగు. మరకతము అంటే ఆకుపచ్చ రంగు. పచ్చ అంటారు. చెట్లు పచ్చగా ఉంటాయి. చెట్టు పచ్చగా ఉందంటే అందులో ఏమున్నట్టు? జీవం ఉన్నట్టు. చెట్టు పచ్చగా ఉందంటే అర్థం ఏంటండి? అందులో జీవం ఉంది. ఎండిపోయిందంటే అందులో జీవం లేదు, చచ్చిపోయిందని. పచ్చదనం, చెట్టు పచ్చగా ఉందనుకోండి, అందులో జీవం ఉందని అర్థం. కాబట్టి మరకతం అంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? సజీవుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. సజీవుడైనటువంటి దేవుడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు అన్న. ఇంద్రధనుస్సు అని తప్పుగా తర్జుమా చేశారు ఇక్కడ. ఇంగ్లీష్ బైబిల్లో ఇంద్రధనుస్సు అని ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో రెయిన్బో అని ఉంటుంది. దేవుని ధనుస్సు. ఇది ఇంద్రునిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంద్రునిది కాదు. ఎందుకంటే తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఇది ఇంద్రధనుస్సు అని పెట్టేశారు. ఆ పేరు తీసుకొచ్చి పెట్టారు. అసలు ధనుస్సు అనే ఉండాలి. అసలు ఆది కాండంలో ధనుస్సు అని కనబడుతుంది. రెయిన్బో అనమాట. ఎందుకు ఈ రెయిన్బో నోవహు కాలంలో ఇచ్చాడు దేవుడు? ఆది కాండం 8వ అధ్యాయం. ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించారు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించరు. ఎందుకనగా నరుల హృదయంలో వచ్చిన బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిలిచినంత కాలము, బెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవు అని 9వ అధ్యాయంలో చూస్తే, 9వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూస్తే, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడా ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచును. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయటం ఇకను జల ప్రవాహం కలుగుదని పలికాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరముకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తిదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దానిని చూచి నాకును భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల ప్రాణం గల ప్రతిదానికి మధ్యనన్న నిత్య నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ధనుస్సు. ఈ ధనుస్సు వల్ల కలిగిన మేలేంటో తెలుసా? ఇక మీదట మరలా ఇలాంటి ఉపద్రవం, ఇలాంటి నాశనం నేను రానివ్వను. ఒక నిబంధన చేశాడు నోవహుతో, అతని బిడ్డలతో. ఆ కాలంలో జల ప్రవాహం నుంచి తప్పించుకునేటువంటి ఓడలోంచి బయటపడిన ప్రతి జీవరాశితో ప్రభు నిబంధన చేశాడు. అలాంటి జల ప్రవాహం మరలా భూమి మీదకి నేను రప్పించి భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషుల్ని నాశనము చెయ్యను.
చేయను. ఇక్కడ గమనించండి, సమస్త జీవరాశుల్ని నాశనం చేశాడు, సమస్త మనుషుల్ని నాశనం చేశాడు వాళ్ళ పాపాన్ని బట్టి. కానీ ఇప్పుడేమంటున్నాడు, ఇక మీదట మళ్ళీ అలాంటి పని చెయ్యను. ఎందుకని ఇది దేవుని యొక్క అపారమైనటువంటి కృప అన్నమాట. అపారమైనటువంటి కృప, దేవుని అపారమైన కృప. ఈ ధనుస్సు ఆయన ఎదుట ఉంది అంటే అర్థమేంటి? ఆయన అపారమైనటువంటి కృపా కనికరములు కలిగిన దేవుడు. ఆయన కృపను, ఆయన కనికరాన్ని సూచిస్తూ ఉంది ధనుస్సు. ఇంకా 5వ వచనంలో మనం చూస్తే, ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మెరుపులు, ధ్వనులు, ఉరుములు. మెరుపులు, ధ్వనులు, ఉరుములు. ఇది దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తీర్పును సూచిస్తూ ఉంది. సింహాసనం మందు ఆసీనుడై ఉన్నవాడు ఆయన ఎదుట ఉన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన సూర్యకాంత పద్మరాగాన్ని పోలినవాడు. సూర్యకాంతము, పద్మరాగము, మరకతం అనేవి రత్నాలు. సూర్యకాంతము మహాపరిశుద్ధుడు ఆయనని, పద్మరాగము ఆయన సంపూర్ణమైన న్యాయం కలిగిన వాడని, మరకతము సజీవుడైనటువంటి దేవుడని, ధనుస్సు అపారమైనటువంటి కృపా కనికరములు కలిగినటువంటి దేవుడని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఇంకా మెరుపులు, ధ్వనులు, ఉరుములు దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క తీర్పును సూచిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే 7వ వచనం మొదట ఈ జీవుల గురించి చెప్పిన తర్వాత 5వ వచనం చూద్దాం. 5వ వచనం ఆఖరి 2 లైన్లు. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్న. సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. 7 దీపములు. ఇది పరిశుద్ధాత్మకు గుర్తు. 7 దీపాలు, 7 ఆత్మలు అన్నాడు. కానీ దేవుని ఆత్మకు కలిగి ఉన్నటువంటి 7 గుణాలు, 7 లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెహోవా ఆత్మ. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి పుట్టించేటువంటి ఆత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యం 7 దీపాలు. ఇంకా గాజు సముద్రం అన్నాడు కదా 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. గాజు వంటి సముద్రము, దేవుని యొక్క గంభీరత, దేవుని యొక్క మహిమ కనబడుతుంది. సముద్రం కాదు అది, గాజు వంటి సముద్రం అన్నమాట. గాజు లాంటిది సముద్రం అన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, ప్రభు యొక్క గంభీరతను, ప్రభు యొక్క మహిమను చూపిస్తూ ఉంది. కాబట్టి మన దేవునికి ఉన్న గుణగణాలు అన్నమాట ఇవి. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన సంపూర్ణ న్యాయవంతుడు, ఆయన సజీవుడైన దేవుడు, అపారమైన కృపా కనికరములు కలిగినటువంటి వాడు, అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, తీర్పు తీర్చేటువంటి అధికారం కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్ముడిని మన కోసం పంపించిన వాడు, ఆయన గంభీరమైనటువంటి వాడు, ఆయన మహిమా స్వరూపి. ఇంకా అక్కడ సింహాసనం దగ్గర 4 జీవులు ఉన్నాయంట. ఏమన్నాయి? 4 జీవులు. ఈ 4 జీవుల గురించి చెప్తున్నాడు. ఈ 4 జీవుల గురించి.
ఈ 4 జీవుల యొక్క పోలికలు చెప్తున్నాడు. 4 ముఖాలంట 7వ వచనంలో చూడండి. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి సింహం ముఖం వంటిది. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం కలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. 4 సువార్తల్లో ప్రభు కనిపించినటువంటి రీతిని సూచిస్తూ ఉంది. మత్తయి తన సువార్తలో యేసు ప్రభుని గురించి వర్ణిస్తూ ఆయన రాజు అయినటువంటి క్రీస్తు, ఆయన రాజు అంటున్నాడు. సింహాన్ని పోలినవాడు. సింహం మత్తయి సువార్తకు సూచన. దూడ లేక ఎద్దు ముఖం మార్కు సువార్తకు సూచన. మనిషి కుమారుడు లూకా సువార్తకు సూచన. ఎగురుచున్న పక్షిరాజు యోహాను సువార్తలో వర్ణించబడినవాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి ఆయన యూదుల రాజు అని చెప్పాడు. సింహం అడవికి రాజు. సింహం అడవికి రాజు. రారాజు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు మత్తయి. దూడ వంటిది రెండవ ముఖం. దూడ లేకపోతే ఎద్దు ముఖం. దీని అర్థం ఏంటంటే దూడ ఎద్దు శ్రమజీవులు, శ్రమ పడతాయి. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుని సేవకుడుగా వర్ణించారు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాట ఏంటంటే మనుష్య కుమారుడు అన్నాడు. మనుష్య కుమారుడు. యోహాను సువార్తలో పైనుండి దిగి వచ్చిన వాడు ఆయన. నేనే జీవాహారం, నేను పైనుండి దిగి వచ్చిన జీవాహారాన్ని అంటాడు. పైనుండి దిగి వచ్చాడు ఆయన. పరసంబంధమైన వాడు. ఎగురుచున్న పక్షిరాజు ముఖం యోహాను సువార్తను సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ 4 జీవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడు ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి కనిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన మహాపరిశుద్ధుడు, సంపూర్ణ న్యాయవంతుడు, సజీవుడైన దేవుడు, కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు, అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, గంభీరత మహిమ కలిగినటువంటి వాడు. ఇక్కడ 4 జీవులు కూడా యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పరసంబంధమైన వాడు, పైనుండి దిగి వచ్చినవాడు. ఆ ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్ముడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని, ఆ దేవాతి దేవుణ్ణి ఇక్కడ ఈ 4 జీవులు ప్లస్ 24 మంది పెద్దలు వీళ్ళ ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎవరు 24 మంది పెద్దలు? వాళ్ళ విధానం ఏంటి? ఈ 24 మంది పెద్దలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మీరు దేవదూతలని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వీళ్ళ దేవదూతలు అని చెప్తారు. ఇది సరైన వ్యాఖ్యానం కాదు. దేవదూతల్లో ఎవ్వరూ కూడా యాజకులు లేరు. వీళ్ళు సువర్ణ దోపార్తులు చేత పట్టుకున్నారు కదా. వాళ్ళు ఏం చేశారు చూడండి, 4వ వచనం. ఈ సింహాసనం ముందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండిరి. సింహాసనాలు వేయబడి దేవదూతలు ఎక్కడో కూడా సింహాసనాల మీద కూర్చున్నట్టు ఎక్కడ లేదు.
కాబట్టి 24 మంది పెద్దలు దేవదూతలు కాదు. దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడి ఉండటే చూస్తాం, కానీ కూర్చుండుట మనం ఎప్పుడు చూడము. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆయన ఎదుట నిలబడే ఉంటారు దేవదూతలు, ఆయన ఎదుట కూర్చోలేరు. కాబట్టి ఈ వ్యాఖ్యానం తప్పు. ఇంకా చాలామంది ఏమంటారంటే దావీదు కాలంలో ఎక్కువ మంది యాజకులు ఉన్నారు కాబట్టి అందరూ ఒకేసారి సేవ చేయడానికి కుదరదు, కాబట్టి ఆ యాజకులందరినీ కూడా 24 వంతులుగా విభజించాడు. 24 వంతులుగా, 24 మందిగా, 24 మందిని ప్రధాన యాజకులను చేసి నెలకిద్దరు చొప్పున 12 నెలలు వాళ్ళు ప్రభు మందిరంలో పరిచయం చేయాలి. 2 వారాల్లో కూడా 2 వారాల్లో కూడా అలాగా. జకరియా కూడా అబియా తరగతికి చెందినవాడు కాబట్టి 24 మంది ప్రెసిడెంట్ వీళ్ళు నెలకిద్దరు చొప్పున దేవుని మందిరంలో సేవ చేయాలి. వాళ్ళే వీళ్ళు అని చెప్తారు. ఇది కొంత అనుకూలంగా కనబడినా కానీ యాజకులకు మించిన కొన్ని ఆధిక్యతలు వీళ్ళలో కనబడుతున్నాయి కాబట్టి ఇది కూడా సరైన వ్యాఖ్యానం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవది ఏంటంటే ఇశ్రాయేలీల 12 మంది గోత్రకర్తలు ప్లస్ 12 మంది అపోస్తలులు, మొత్తం 24 మంది. ఎందుకంటే నూతన యెరూషలేము గుమ్మాలపై 12 గోత్రాల కర్తల పేర్లు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆ పట్టణం యొక్క 12 పునాదుల మీద 12 మంది అపోస్తలుల పేర్లు కనబడతాయి. కాబట్టి వాళ్ళే ఈ పెద్దలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా చాలా వరకు అనుకూలంగా కనబడుతుంది. ఏది ఏమైనదో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసేది ఏంటంటే పెంతుకోస్తు దినాన సంఘాన్ని స్థాపించబడింది మొదలుకొని సంఘము ఎత్తబడేంత వరకు ఈ మధ్యకాలంలో రక్షించబడిన వారందరూ కూడా పెండ్లి కుమార్తె సంఘానికి చెందినటువంటి వారు. ఈ సంఘము యొక్క ప్రతినిధులే సంఘ పెద్దలు అని, సంఘం ఎత్తబడిన తర్వాత మహిమలో సంఘానికి ఉండేటువంటి స్థానాన్ని ఈ పెద్దలు సూచిస్తున్నారు అని కొంతమంది బైబిల్ పండితులు ఒప్పుకుంటున్నారు. ఇది నిజమే అనొచ్చు, ఇదే నిజం అని అనడానికి ఎక్కువ ఆధారాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి సంఘానికి సూచన అర్థం చేసుకోండి. 24 మంది పెద్దలు అంటే ఇది సంఘానికి, ఎత్తబడినటువంటి సంఘానికి, సంఘములో ఉండేటువంటి సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతలకు సూచనగా ఉంది. కాబట్టి వీళ్ళకున్నటువంటి ఆధిక్యతలు ఏంటో చూద్దాం. వాళ్ళు తెల్లని వస్త్రాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి ఏమన్నాయి చెప్పండి? తెల్లని వస్త్రం. 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేను, సింహాసనం ముందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని అంటున్నాడు. ఏం చేశారంటే వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తెల్లని వస్త్రాలు విమోచనకు గుర్తు. తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు? విమోచనకు గుర్తు, పవిత్రతకు గుర్తు, జై జీవితానికి గుర్తు. గుర్తుపెట్టుకోండి, తెల్లని వస్త్రాలు విమోచనకు, పవిత్రతకు, జై జీవితానికి గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ పెద్దలు 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. సంఘమైనటువంటి మనం కూడా ప్రభు మనకు వస్త్రాలు ధరింపజేశాడు. తెల్లని వస్త్రాలు, అది విమోచనకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు.
తెలుపు తెల్లని వస్త్రాలు విమోచనకు గుర్తు. 2 పవిత్రతకు గుర్తు. ఆయన పిల్లలైనటువంటి మనం పరిశుద్ధులం. మనం అందరం ఎవరండి? పరిశుద్ధులం. పరిశుద్ధులం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమని అంటాడు? 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి తెలుపు పరిశుద్ధతకు గుర్తు, విమోచనకు గుర్తు. 3వది జయ జీవితానికి గుర్తు. జయ జీవితానికి గుర్తు. 7 సంఘాలకి చెప్పబడిన మాట, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. జయించేవాడికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆధిక్యతనిచ్చాడు దేవుడు. జయించువాడు పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాల భుజింపనిస్తాను. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. జయించువాడికి మరుగైన మన్నాను నేను భుజింపనిస్తాను. జయించువాడు. ప్రతి సంఘానికి ప్రభు ఆ మాట చెప్పాడు. ప్రతి సంఘానికి జయించువాడికి జనుల మీద అధికారాన్ని ఇస్తాను. జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రం తుడిపెట్టను. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా వాడిని చేస్తాను. నేను జయించి తండ్రితో సింహాసనం మందు కూర్చున్నట్టు జయించేవాడిని నా సింహాసనం మందు కూర్చుండబెడతాను. కాబట్టి తెలుపు తెల్లని వస్త్రాలు జయ జీవితానికి సాదృశ్యం. కాబట్టి ఈనాడు మనల్ని విజయ పదంలో నడిపిస్తున్నాడు. విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు అంటాడు. అన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నాడు ప్రభు అంటాడు. కాబట్టి తెల్లని వస్త్రాలు విమోచనకు, రెండవది పరిశుద్ధతకు, మూడవది విజయానికి సూచన. ప్రభు మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు పెద్దలు అని పిలువబడుతున్నారు. వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? కిరీటాలు ఉన్నాయి. 4వ వచనంలో, తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై. కిరీటాలు పెట్టుకున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా కిరీటాలు ఉన్నాయి. క్రీస్తు రాకడను అపేక్షిస్తూ నీతిగా జీవించే వాళ్ళకి నీతి కిరీటం, శ్రమలు సహించి ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉన్న వాళ్ళకి జీవ కిరీటం, సంఘాలను చక్కగా కాచి పోషించి సంరక్షించే వాళ్ళకి మహిమ కిరీటం, ఆత్మలను ప్రభువులోకి నడిపించినటువంటి వారికి అతిశయ కిరీటం, ఆనంద కిరీటం, ఆత్మీయ పరుగులో జయం పొందుతూ ఉన్నటువంటి వారికి అక్షయ కిరీటం. ఇలాంటి కిరీటాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అక్షయ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, అతిశయ కిరీటం, అక్షయ కిరీటం. ఈ కిరీటాలన్నీ పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం. కిరీటాలు ఇవ్వబడ్డాయి. నేడు మనకు కూడా, దేవుని పిల్లైనటువంటి మనం కూడా ఇలాంటి కిరీటాలు పొందుకోవడానికి పాత్రులమై ఉన్నాం. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు పొందనైనటువంటి వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తే 24 మంది పెద్దలకు 24 సింహాసనాలు ఉన్నాయి. 4వ వచనంలో, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనం అనేది ఏలుబడిని సూచిస్తూ ఉంది. ఏలుబడిని సూచిస్తూ ఉంది. సంఘములో జయించినటువంటి మనకు సింహాసనాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 21వ వచనం అన్నాడు కదా, 3:21, నేను జయించి, ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. దేవునితో పాటు సింహాసనం మీద కూర్చుండేటువంటి ఆధిక్యత
తిమోతితో అంటాడు పౌలు గారు, సహించిన వారమైతే ఓ తిమోతి మనం ఆయనతో వెళ్తాం. పౌలు గారు అంటారు కొరింథీయులకు రాస్తున్న పత్రికలో, పరిశుద్ధులు లోకానికి దేవదూతలకు తీర్పు తీరుస్తారని మీకు తెలీదా అంటాడు. కాబట్టి సంఘ విశ్వాసులైనటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి వారికి సింహాసనాలు ఉన్నాయి, అధికారాన్ని దేవుడిచ్చాడు. ఇంకా వాళ్ళు పెద్దలు అని పిలువబడుతున్నారు. 4వ వచనంలో ఆ సింహాసనములందు 24 పెద్దలు. సంఘంలో కూడా పెద్దలు ఉంటారు. అపొస్తలుల కార్యం 14 అధ్యాయంలో మనం చదువుతాం. ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచాడు. ప్రతి సంఘంలో పెద్దలు ఉన్నట్టుంది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి వీళ్ళ పెద్దలు, వీళ్ళని ఉన్నత స్థితిలో ఉంచినటువంటి వాడు. వారి కిరీటాలు ఇచ్చాడు, వారి పనికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకా వాళ్ళు ధూపద్రవ్యములతో నిండినటువంటి సువర్ణ పాత్రలు పట్టుకున్నారంట. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు వీణలు ధూపద్రవ్యములు నిండిన సువర్ణ పాత్ర పట్టుకుని ఉన్న 24 పెద్దలను అంటాడు. 5వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం. ఆ 4 జీవులు ఇంకా వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఏం పట్టుకున్నారంట? ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకునే వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో యాజకులు. వీళ్ళు పట్టుకున్నారు 24 మంది పెద్దలు. మనం కూడా ఎవరు? ఈ 24 మంది పెద్దలు ఎవరు? సంఘానికి సాదృశ్యం. సంఘం అని చెప్పుకున్నాం కదా, సంఘానికి సాదృశ్యం. ఈ సంఘస్థులైనటువంటి మనం ఆలోచన చేయండి. ఈ సంఘస్థులైనటువంటి మనల్ని కూడా దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. వీరి సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, వీళ్ళ రాజులు, వీళ్ళ చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయి, వీళ్ళ యాజకులు. ఈ 2 ఉద్యోగాలు కలిగి ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, ధూపద్రవ్యాలతో నిండిన పాత్రలు పట్టుకునేవాడు ప్రధాన యాజకుడు. యాక్చువల్గా ఇశ్రాయేలు యొక్క కుమారుల్లో 12 మంది గోత్రకర్తలు. యోధాకేమో రాజరికాన్ని ఇస్తే లేవీలకి యాజకత్వాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నారు. వీళ్ళకి సింహాసనాలు ఉన్నాయి, వీళ్ళ నెత్తి మీద కిరీటాలు ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో ధూపద్రవ్యములతో నిండినటువంటి సువర్ణ పాత్రలు ఉన్నాయి. అంటే వీళ్ళ ఒక ప్రక్క రాజులు, మరొక పక్క యాజకులు. ఈ 2 ఉద్యోగాలు కలిగిన వాళ్ళు సంఘస్థులు. అందుకే మనల్ని ఏమన్నాడు? రాజులైన యాజక సమూహము అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు. ఈ 2 ఉద్యోగాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. రాజైన సౌలు బలులర్పించాడు రాజుగా ఉండి, అందుకే విసర్జించబడ్డాడు. బలి ఎవరు అర్పించాలి? సమూయేలు అర్పించాలి. కానీ సౌలు అర్పించి విసర్జించబడ్డాడు. రాజైన ఉజ్జియ రాజయ్యుండి యాజకత్వాన్ని చేయిద్దామని వెళ్ళి కుష్ఠరోగి అయ్యాడు. అర్థమైంది మీకు? పాత నిబంధనలో ఉజ్జియ దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేద్దామని వెళ్ళి కుష్ఠరోగి అయ్యాడు. రాజువాడు, కానీ యాజకత్వం చేసే అధికారం వాడికి లేదు. రాజు సౌలు, యాజకత్వం జరిగించేటువంటి అధికారం అతనికి లేదు. కానీ 2 ఉద్యోగాలు ఈనాటి దినాల్లో కలిగి ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? సంఘస్థులే, దేవుని పిల్లలే. వీళ్ళనే రాజులైన యాజక సమూహం. రాజులు, యాజకులు. అందుకే చెప్తున్నాను కదా, 24 మంది పెద్దలు సంఘానికి సాదృశ్యం. సంఘంలో రక్షించబడిన ప్రతి విశ్వాసికి సాదృశ్యం. ఇంకే మరి ఎవ్వరూ కాదనే విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుందా లేదా? కాబట్టి గమనించండి, దేవుడు మనకు ఆధిక్యతను, అధికారాన్ని, రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 24 మంది పెద్దలు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు.
ఏమంటున్నారు వాళ్ళు? 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడైన వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టేవి ఉన్నాయి, నీ చిత్తమును బట్టి సృజించబడ్డాయి కాబట్టి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట వేసిరి. చూడండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సాగిలపడ్డారంట. ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ప్రభువా అని పిలుస్తున్నారు, మా దేవా అని పిలుస్తున్నారు. నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టే ఇవన్నీ ఉన్నాయి, నీ చిత్తమును బట్టే అవి సృష్టించబడ్డాయి కాబట్టి నీవే మహిమ పొందడానికి అర్హుడు, ఘనత పొందడానికి అర్హుడు, ప్రభావం పొందడానికి అర్హుడు అని చెప్పుచూ తమ కిరీటాలు తీసి ఆయన సింహాసనం ఎదురు వేశారంట. బాబు, ఈ ఘనతకి, ఈ మహిమకు, ఈ గొప్పతనానికి, ఈ ఔన్నత్యానికి కారకుడు నీవేనయ్యా, మా జీవితాలకు ఎంత విలువ తెచ్చింది అని ఆయన ఎదుట సాగిలపడి ఆయనకి నమస్కారం చేస్తూ, ప్రభువా అని సంబోధిస్తూ, మా దేవా అని గౌరవిస్తూ, నీవే సమస్తాన్ని సృష్టించావు, అదంతా నీ చిత్తమే, నీ చిత్తమును బట్టే అవన్నీ ఉన్నాయి అని తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారు. గమనించండి, మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ప్రభును ఆరాధించడానికి, ప్రభును గణపరచడానికి మనం ఆయన ఎదుట తగ్గాల్సిందే. సాగిలపడడం, నమస్కారం చేయడం, ప్రభువు అని ఆయన హెచ్చించడం, దేవుడు అని ఆయన గణపరచడం, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతించడం, మహిమ ఘనత ప్రభావం పొందడానికి ఆయన అర్హుడని మనం గుర్తించడం, మనకున్న ఆధిక్యతలని ఆయన పాదాల దగ్గర పెట్టడం, ఇదే నిజమైన ఆరాధన. ఇదే నిజమైన ఆరాధన. ఆరాధనకు మనం అంత వినయ విధేయతలతో దేవుని ఎదుట తగ్గి ఆయన మనం కనపరచవలసిన వారంగా ఉన్నాం. ఇంకా 4 జీవులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. చూడండి, ఆ 4 జీవుల గురించి వివరణ మనం ఇప్పుడు చెప్పుకోవద్దులే కానీ ఆ 4 జీవులు ఏమని ప్రభువుని వర్ణిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి చూద్దాం. 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఇవన్నీ కాదు కానీ అవి ఏమంటున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక చెబుతా ఉన్నాయి. ఇంకా ఆయనకి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ప్రభుని కీర్తిస్తూ ఉన్నాయంట. కీర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని సృష్టించాడు. అందుకే వాళ్ళు ఏమన్నారు పెద్దలు? నీవు సమస్తమును సృష్టించితివి. ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. మనల్ని నూతన సృష్టిగా చేసింది కూడా ఆయనే. ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. తన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తున్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్ని బట్టి మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. మనల్ని పిలిచాడు, మనల్ని ప్రత్యేకించాడు, తన సొత్తుగా చేసుకుని. ఇదంతా ఆయన చిత్తం. మనం ఆయన పిల్లలమయ్యామంటే అది చిత్తం, దేవుని చిత్తం. మనం రక్షించబడ్డామంటే దేవుని చిత్తం. మనలో విశ్వాసం కలిగింది అంటే అది దేవుని చిత్తం. జగత్తు పునాది వేయబడక ముందే మనం క్రీస్తులో ఏర్పరచబడ్డామంటే అది ఆయన చిత్తం. ఆయనకి ఇష్టమైంది మనల్ని పిలవడానికి, మనల్ని ఏర్పరచుకోవడానికి, మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన సొత్తుగా మార్చుకోవడానికి, తన స్వకీయ సంపాద్యంగా చేసుకోవడానికి ఆయన చిత్తమైంది. ఇది ఆయన చిత్తం. ఆయన చిత్తంలో మనం ఉన్నాం. ఆయన చిత్తాన్ని బట్టి మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఆయన చిత్తాన్ని బట్టి మనం పిలువబడ్డాం. ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఏర్పాట్లోనికి మనం తేబడ్డాం. ఆయన చిత్తాన్ని బట్టే.
ఎంత గొప్పదండి నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి ఆయన విల్, ఆయన చిత్తం ఎంత గొప్పదో చూడండి. ఆయన చిత్తం ఎంత గొప్పదో మన పట్ల. అందుకే ఆ ప్రభువును మనం ఆయన ఎదురు సాగిలిపడడం, ఆయనకు నమస్కారం చేయడం, ఆయన ప్రభువుగా గుర్తించడం, ఆయన దేవుడిగా మనం కలిగి ఉండడం, మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హుడని మన ఆధిక్యతలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టడం, ఇదే నిజమైన ఆరాధన. ఇదే నిజమైన ఆరాధన. అటువంటి నిజమైన ఆరాధన మనం ప్రభువు పట్ల కనుపరుస్తూ, ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయన స్తుతిస్తూ మనం ఆయన గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన గణపరచవలసిన వారు. ఆయన ఎందుకు గణపరచాలో మరొకసారి చెప్తాను. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన సంపూర్ణమైన న్యాయం కలిగిన వాడు, ఆయన సజీవుడైన దేవుడు, అపారమైన కృపా కనిక్రమ కలిగిన దేవుడు, అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, తీర్పు తీర్చేవాడు, గంభీరత మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మన కోసం యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు, మనలో నివసించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని విమోచించాడు, మనకు విజయాన్ని ఇస్తున్నాడు, ఆయన పిల్లలుగా మనల్ని మార్చుకున్నాడు, సింహాసనం అంటే అధికారాన్ని ఇచ్చాడు, మనం చేసే ప్రతి పనికి పరలోకంలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చాడు. ఆయనే సృష్టికర్త, మనం నూతన సృష్టిగా చేసింది ఆయనే. ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తున్నాడు. మనకి ఈ ఆధిక్యతలన్నీ ఇవ్వడానికి కారకుడు ఆయనే. కాబట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఆయన స్తుతించి ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఆయన ప్రేమను తలపోసుకుంటూ, ఆయన కృపను గుర్తు చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఇవే కాదు, మన జీవితాలు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు ఆయన. ఆత్మ సంబంధమైన మేళ్లతో పాటు భౌతికమైనటువంటి వాటిని కూడా ప్రభు జరిగించారు. వాటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.